Dear students, welcome to my classroom. త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట అధ్యాయంలో భాగంగా ఈరోజు మనం ఒక బహుముఖి యొక్క తలాలు, అంచులు, శీర్షాల సంఖ్యకు సంబంధించి ఒక ఆసక్తికరమైన సంబంధాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. బహుముఖికి ఉండే తలాలు ఎన్ని, అంచులు ఎన్ని, శీర్షాలు ఎన్ని అనేది మనం గతంలో జరిగిన క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ నేను ఒక పట్టికను మీకు ఇస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క వస్తువును పట్టికలో ఏమున్నాయి చూడండి, ఒకసారి గమనించండి. వస్తువు యొక్క పేరు, తలముల సంఖ్య, శీర్షముల సంఖ్య, అంచుల సంఖ్య. తలముల సంఖ్యను ఎఫ్ అని, శీర్షముల సంఖ్యను వి అని, అంచుల సంఖ్యను ఈ అని తీసుకోవడం జరిగింది. మరి F+V అంటే తలముల సంఖ్య, శీర్షముల సంఖ్యల మొత్తం ఎంత? E+2 అంచుల సంఖ్యకు 2 కలపగా వచ్చే మొత్తం ఎంత అనేవి ఇక్కడ మనకు ఈ టేబుల్ యొక్క శీర్షికలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క వస్తువును నేను ప్రజెంట్ చేస్తాను. ఆ వస్తువు యొక్క పేరేంటి, దానికి ఎన్ని తలాలు ఉన్నాయి, ఎన్ని శీర్షాలు ఉన్నాయి, ఎన్ని అంచులు ఉన్నాయి, F+V విలువ ఎంత, E+2 విలువ ఎంతో మనం చూద్దాం. ముందుగా వచ్చే వస్తువు ఏంటో చూడండి. ఇది ఒక వస్తువు, రెండో వస్తువు, మూడో వస్తువు, నాలుగో వస్తువు, ఐదో వస్తువు, ఆరో వస్తువు. 6 బహుముఖులు వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్క బహుముఖి పేరు రాద్దాం. మొదటి బహుముఖి ఏంటిది? మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది సమఘనం. దీని యొక్క అన్ని తలాలు సర్వసమాన చతురస్రాకారాలుగా ఉంటాయి కాబట్టి ఇది సమఘనం. రెండవది మనకు స్పష్టంగా కనపడుతుంది. ముందు భాగం దీర్ఘ చతురస్రాకారంగా ఉంది, ప్రక్క భాగం దానికి సమానంగా లేదు కాబట్టి ఇది ఒక దీర్ఘఘనం. మూడవది మనకు కింద త్రిభుజాకారంగా ఉండి ప్రతి త్రిభుజం యొక్క ప్రతి శీర్షం నుండి ఒక అంచు వచ్చి పైన కలుసుకుంది కాబట్టి ఇది త్రిభుజాకార పిరమిడ్. అన్ని అంచులు ఒకే శీర్షం వద్ద కలుస్తున్నాయి కాబట్టి ఇది త్రిభుజాకార పిరమిడ్, లేదా దీన్నే మనం చతుర్ముఖి అంటామని అనుకున్నాం. మరి నెక్స్ట్ ఇక్కడ 2 సమాంతర తలాలు సర్వసమానంగా ఉన్నాయి. అవి ఏ ఆకారంలో ఉన్నాయి? 1 2 3 4 5 6 భుజాలు గల బహుభుజులు ఉన్నాయి. 6 భుజాలు ఉన్న బహుభుజిని ఏమంటాం మనం? షడ్భుజి. కాబట్టి 2 షడ్భుజులు సమాంతరంగా ఎదురెదురుగా ఉంటూ వాటి శీర్షాలు అంచుల చేత కలపబడి దీర్ఘ చతురస్ర తలాలను కలిగి ఉన్నాయి ప్రక్కలకు. కాబట్టి ఇదేమవుతుంది? ఇది ఒక పట్టకము. దీని అడుగు భాగము షడ్భుజి కాబట్టి ఇది షడ్భుజాకార పట్టకము. అదేవిధంగా కింద కూడా మనకు షడ్భుజి ఉంది, కానీ ఈ షడ్భుజి యొక్క శీర్షాలన్నీ అంచుల ద్వారా ఒకే శీర్షం వద్ద కలపబడుతున్నాయి కాబట్టి మనకు ఇది షడ్భుజాకార పిరమిడ్ అవుతుంది. ఆ తర్వాత మరొక చతురస్రం ఉంది. ఆ చతురస్రం యొక్క శీర్షాలన్నీ అంచుల ద్వారా ఒక శీర్షం ద్వారా దగ్గర కలపబడ్డాయి కాబట్టి ఇట్లా మొనదేలినట్టు ఉన్నది అంటే అది ఖచ్చితంగా పిరమిడ్. ఇక మనం దాన్ని డౌట్ పడద్దు. ఇక మొనదేలినవన్నీ కూడా పిరమిడ్లే కాబట్టి ఇది ఒక పిరమిడ్. అది కూడా చతురస్ర అడుగు భాగం కలిగి ఉంది కాబట్టి చతురస్రాకార పిరమిడ్. ఇప్పుడు ఒక్కొక్క దాని తలముల సంఖ్య ఎంతో చూద్దాం. ఇప్పుడు సమఘనానికి ముందు ఒక తలం, వెనకొక తలం, మళ్ళీ ఈ 4 భుజాలను ఆనుకొని 4 తలాలు, మొత్తం మీద 6 తలాలు ఉంటాయి. అదేవిధంగా దీర్ఘఘనానికి కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి 6 తలాలు. చతుర్ముఖి అంటేనే మనకు 4 ముఖాలు కలది అని అర్థం వస్తూనే ఉంది కాబట్టి చతుర్ముఖి తలాల సంఖ్య 4. షడ్భుజాకార పట్టకానికి ఆలోచించండి.
క్రింది షడ్భుజి, పైన షడ్భుజి 2 తలాలు. ఎప్పుడైనా పట్టకానికి మనం గుర్తుంచుకోదగ్గ విషయం ఏందంటే, అడుగున ఉన్న భుజం ఏదైతే ఉంటుందో, అడుగున్న బహుభుజి ఏదైతే ఉంటుందో, దానికి ఎన్ని భుజాలుంటాయో అన్ని భుజాల కంటే 2 ఎక్కువగా ఉంటాయి తలాలు. ఎందుకంటే ఎన్ని భుజాలుంటే అన్ని భుజాల మించి ఒక్కొక్క దీర్ఘచతురస్రాకార తలం పోతుంది. 6 కాబట్టి ఈ షడ్భుజం కాబట్టి 6. మళ్ళా పై తలము, కింది తలము కాబట్టి +2 8. అట్లా కాకుండా మరి పిరమిడ్‌కి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎన్ని భుజాలుంటాయో దానికంటే 1 ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పై తలం లేదు కాబట్టి. కాబట్టి ఇది 7. అట్లాగే చతురస్రానికి 4 కాబట్టి 4 ప్లస్ కిందిది 1 5. శీర్షములు. మనకు సమగణానికి ముందు 4 శీర్షాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా వెనక భాగంలో 4 శీర్షాలు ఉంటాయి కాబట్టి 4 + 4 8. సేమ్ దీర్ఘగణానికి కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి 8. చతుర్ముఖికి ఇక్కడ మనకి ఎన్ని శీర్షాలు అవుపడుతున్నాయి? 1 2 3 4. షడ్భుజాకార పట్టకానికి కింద 6 శీర్షాలు, మళ్ళీ పైన 6 శీర్షాలు 12 శీర్షాలు. పిరమిడ్‌కి కింద 6 పైన 1 7 శీర్షాలు. చతురస్రాకార పిరమిడ్‌కి కింద 4 పైన 1 5 శీర్షాలు. కంచులు చూస్తే ఇది ఎప్పుడైనా పట్టకానికి ఎన్ని అంచులు ఉంటాయంటే, అడుగు భాగం ఎన్ని అంచులు ఉంటాయో దానికి 3 ఉంటాయి. ఎందుకంటే కింద అన్ని అంచులు ఉంటాయి, పైన అన్ని అంచులు ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్క శీర్షం నుండి ఒక్కొక్క అంచు పోతుంది. కాబట్టి ఇది చతురస్రాకార పట్టకము కాబట్టి ఇది చతురస్రానికి 4 భుజాలు ఉంటాయి కాబట్టి 4 × 3 12. అట్లాగే దీర్ఘగణం కూడా అదే విధంగా దీర్ఘచతురస్రాకార పట్టకము కాబట్టి దీర్ఘచతురస్రంకి 4 భుజాలు ఉంటాయి కాబట్టి 4 × 3 12. పిరమిడ్‌కి ఏమో ఎన్ని అంచులు ఉంటాయంటే, దాని అడుగు భాగానికి ఎన్ని భుజాలు ఉంటాయో దానికి రెట్టింపు ఉంటాయి. కాబట్టి 4 2 ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 2 6. పట్టకాన్ని చెప్పుకున్నాం కదా, 3 ఉంటాయి. సో 6 కాబట్టి 6 3 18. పిరమిడ్‌కి రెట్టింపు ఉంటాయన్నా కూడా 6 2 12. ఈ చతురస్రం కాబట్టి 4 2 8. ఇప్పుడు మనం గమనించినట్లయితే F+V ప్రతిదానికి కనుక్కుందాం. 6 + 8 14. మళ్ళీ 6 + 8 14. 4 + 4 8. 8 + 12 20. 7 + 7 14. F+V కనుక్కుంటున్నాం మనం. అంటే తలాల సంఖ్య, శీర్షాల సంఖ్యల మొత్తం. 5 + 5 10. తర్వాత ఇప్పుడు ఈకి 2 కలుపుతూ తీసుకుందాం. E + 2 12 + 2 14. 12 + 2 14. అట్లాగే 6 + 2 8. 18 + 2 20. 12 + 2 14. 8 + 2 10. ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంది? ప్రతిసారి F+V విలువ E+2 విలువ సమానంగా వచ్చింది. అన్ని సందర్భాలలో F+V విలువ E+2 విలువ సమానంగా వచ్చింది. అంటే తలాలు, శీర్షాల సంఖ్యల మొత్తం అంచుల సంఖ్య కంటే 2 ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్రతి బహుముఖికి ఇదే విధంగా మీరు యాదృచ్ఛికంగా ఏ బహుముఖి తీసుకున్నా ఈ సంబంధం వర్తిస్తుంది. దీనిని ముందుగా లియోనార్డ్ ఐలర్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టడం జరిగింది. ఎవరు? లియోనార్డ్ ఐలర్. మనకు చాలా చిరపరిచితమైనటువంటి శాస్త్రవేత్త అయిన ఐలర్ కనుక్కున్నాడు కాబట్టి ఈ సంబంధాన్ని ఐలర్ సంబంధము అని అంటాము. ఐలర్ సంబంధము లేదా ఐలర్ సూత్రం ఏంటి? F+V = E+2. ఇది బహుముఖి యొక్క తలాలు, అంచులు, శీర్షాలకు సంబంధించినటువంటి సూత్రము. అయితే
ఈ సిద్ధాంతాన్ని పాటిస్తేనే అది బహుముఖి అవుతుంది. ఒకవేళ మన ఇష్టం వచ్చిన తలాల సంఖ్య, శీర్షాల సంఖ్య, అంచుల సంఖ్య తీసుకొని వాటితోటి బహుముఖి ఏర్పడుతుందా లేదా చెక్ చేయాలి అంటే f+v విలువ ఖచ్చితంగా e+2కి సమానం కావాలి. అలా అయితేనే వాటితోటి బహుముఖి ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించి అభ్యాసము 13.2లో ఉన్న సమస్యలు చేద్దాము. క్రింది పటములలో కల బహుముఖి యొక్క తలములు, శీర్షములు, అంచుల సంఖ్యను లెక్కించండి. వాటికి ఐలర్ సూత్రమును సరిచూడండి అంటున్నాడు. సో ముందు పటము 1వది చూద్దాం. 1లో మళ్ళీ 1వది. సో ఇదేంటి, మనకు బహుముఖి యొక్క తలాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఉంది. ఏమొచ్చింది మనకు? ఇది త్రిభుజాకార పట్టకం ఇది. కాబట్టి దీని యొక్క తలముల సంఖ్య ఎంత? పట్టకము కాబట్టి దానికి 3 ఉంటుంది. 3 3 9 తలములు కదా, సారీ. కింది తలము, పై తలము 2, మళ్ళీ ప్రక్కన 3 భుజాల మీద 3, 2 + 3 5. తర్వాత అంచుల సంఖ్య రెట్టింపు ఉంది అనుకున్నాం కాబట్టి 3 + 3 9. ఎందుకంటే ఈ 3 మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అదేవిధంగా శీర్షముల సంఖ్య మనకు కనిపిస్తుంది. 1 2 3 4 5 6. ఇప్పుడు మనం సరిచూడాల్సింది ఏంది? ఐలర్ సూత్రం సరిచూడాలి. f+v విలువ కనుక్కుందాం. f+v అంటే ఎంత? 5 + 6 ఎంత అవుతుంది? 11. మరి e+2 విలువ కనుక్కుందాం. ఇది కూడా 9 + 2. ఈ 9 కాబట్టి 9 + 2 11. మరి f+v, e+2 రెండు సమానం వచ్చాయి కదా. కాబట్టి f+v = e+2. దేర్ఫోర్ ఐలర్ సూత్రము సరిచూడబడింది. ఓకే. తదుపరి మరొక సమస్య చూద్దాం. ఇంకొక పటం వచ్చింది. దీనికి చూడండి. క్రింద ఒక పంచభుజి, పైన ఒక పంచభుజి ఉంది. కాబట్టి ఇది పంచభుజాకార పట్టకము అవుతుంది. కాబట్టి దీనికి తలాల సంఖ్య ఎంత? భుజాలకు 2 కలుపుకోవాలి. కాబట్టి 5 + పై ఒకటి కింద ఒకటి 2 7 అవుతుంది. అట్లాగే శీర్షముల సంఖ్య రెట్టింపు 5 × 2. ముందు అంచుల సంఖ్య కదా. అంచుల సంఖ్య 3 రెట్లు, శీర్షాల సంఖ్య 2 రెట్లు. అంచుల సంఖ్య 3 రెట్లు కాబట్టి 5 3 15. శీర్షాల సంఖ్య 2 రెట్లు అనుకున్నాం కాబట్టి 10. సో f+v ఏమవుతుంది? 7 + 15, 7 + 10 17. e+2 ఏమవుతుంది? 15 + 2 17. 2 సమానం వచ్చాయి కదా. కాబట్టి f+v = e+2. దేర్ఫోర్ మనకు ఐలర్ సూత్రము సరిచూడబడింది. మరొకటి ఏమిచ్చాడు ఇక్కడ? 1 2 3 4 5 6. 6 అంటే షడ్భుజి. ఇది షడ్భుజాకార. దీని యొక్క ఏంటి? ప్రక్కతలాలు దీర్ఘచతురస్రాలు ఉన్నాయి కాబట్టి ఇది ఏమై ఉంటుంది? పట్టకమై ఉంటుంది. ఈ షడ్భుజాకార పట్టకం. కాబట్టి దీనికి తలముల సంఖ్య ఎంత? భుజాల సంఖ్య కంటే 2 ఎక్కువ. అంటే 6 + 2 8. తదుపరి అంచుల సంఖ్య ఎట్లా ఉంటుంది?
భుజాల సంఖ్యకు మూడింతలు 6 3 18. శీర్షాల సంఖ్య ఎలా ఉంటుంది? భుజాల సంఖ్యకు రెట్టింపు 12. సో ఆ విధంగా మనకిప్పుడు ఎఫ్ ప్లస్ వి ఎంత? 8 + 12 20. మరి ఈ ప్లస్ 2 ఎంత? 18 + 2 అంటే ఏమవుతుంది? 20 అవుతుంది. కాబట్టి ఎఫ్ ప్లస్ వి ఈ ప్లస్ 2 సమానం వచ్చాయి కాబట్టి ఐలర్ సూత్రం సరిచూడబడింది. నెక్స్ట్ 4వది చూడండి, మరొక పటం వచ్చింది. ఇదేంటి? పంచభుజాకార పిరమిడ్. ఇది ఎందుకంటే అన్ని శీర్షాలు అంచుల ద్వారా ఒకే శీర్షం వద్ద కలపబడినవి. మరి దీనికి తలాల సంఖ్య ఏమవుతుంది? ఇప్పుడు ఇది పంచభుజి కాబట్టి ఇది ఒక తలం, మరియు ఒక్కొక్క భుజంపై ఒక్కొక్క తలం కాబట్టి దీనికి తలాల సంఖ్య భుజాల సంఖ్యకు ఒకటి ఎక్కువ. కాబట్టి ఇది పంచభుజాకార కాబట్టి 5 + 1 6. శీర్షాల సంఖ్య అంచుల సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ పంచభుజి కాబట్టి 5 అంచులు, మళ్ళీ ఒక్కొక్క శీర్షంపై ఒక్కో అంచు. 5 2 10. నెక్స్ట్ శీర్షముల సంఖ్య ఈ భుజాల శీర్షాల కంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది. అంటే 5 + 1 6. ఇప్పుడు ఎఫ్ ప్లస్ వి తీసుకుంటే 6 + 6 12. అదేవిధంగా ఈ ప్లస్ 2 కూడా 10 + 2 12. కాబట్టి ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అయింది కాబట్టి ఐలర్ సూత్రము సరిచూడబడింది. 5వ పటం నేను ఇక్కడ ఇస్తున్నాను, మీరు గమనించండి. సరిచూడబడింది కదా? ఎఫ్ ప్లస్ వి ఈ ప్లస్ 2 రెండు సమానం వచ్చాయి. నెక్స్ట్ మరొకటి చూద్దాం. ఇక్కడ ఏముంది? షడ్భుజాకార పట్టకం ఇది. ఎందుకంటే ముందు తలం మనకు షడ్భుజాకారంలో ఉంది, మరియు ప్రక్క తలాలన్నీ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి కాబట్టి షడ్భుజాకార పట్టకం. తలన సంఖ్య ఏమవుతుంది? ఈ భుజాల సంఖ్యకు కంటే 2 ఎక్కువగా ఉంటుంది, పైది కిందిది కలిపి. కాబట్టి 6 + 2 8. అంచుల సంఖ్య మూడింతలు ఉంటుంది, 6 3 18. శీర్షాల సంఖ్య రెట్టింపు ఉంటుంది, 6 2 12. సో ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 + 12 20. ఈ ప్లస్ 2 ఎంత? 18 + 2 20. రెండు సమానం వచ్చాయి కాబట్టి ఐలర్ సూత్రము సరిచూడబడింది. ఇక్కడ గమనించండి, ఇది కాస్త విభిన్నంగా ఉంది. గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రము లేదా అది చతురస్రము మనకు తెలియదు, స్పష్టంగా కనిపించట్లేదు. కాబట్టి ఒక దీర్ఘ చతురస్రము యొక్క 4 భుజాలపై నుంచి ఒక్కొక్క త్రిభుజాకార తలాలు వచ్చాయి. కాబట్టి ఒకవైపు ఒక చతురస్రాకార పట్టకము, ఇంకోవైపు ఇంకో చతురస్రాకార పట్టకములు జత చేసినట్లుంది. కాబట్టి ఒకసారి గమనిస్తే దీనికి ఎన్ని తలాలు ఉన్నాయి? కింది చతురస్రాకార పట్టకం యొక్క ప్రక్క తలాలు 4, ఇక్కడ ప్రక్క తలాలు 4, మొత్తం 8 ఉన్నాయి. నెక్స్ట్ శీర్షములు ఎన్ని కనబడుతున్నాయి? ఈ చతురస్రానికి 4 ప్లస్ పైన 1 కింద 1. ముందు అంచులు కదా, అంచుల సంఖ్య ఎన్ని? చతురస్రానికి 4, మళ్ళీ చుట్టూ 4, ఇటు చుట్టూ 4, 3 12 ఉన్నాయి. నెక్స్ట్ శీర్షాల సంఖ్య వి
ఎంత అవుతుంది? మనకు చతురస్రానికి 4 పైన 1 కింద 1 6. సో మొత్తం F+V ఏమవుతుంది? 8 + 6 14. E+2 కూడా 12 + 2 14. సో 2 కూడా సమానం వచ్చాయి. కాబట్టి ఆయిలర్ సూత్రం సరిచూడబడింది. నెక్స్ట్ మరొక పటం. ఇది కూడా కాస్త విభిన్నంగా ఉంది. దీని యొక్క తలముల సంఖ్య చూడండి. ఒక సమగణానికి పైన ఇంకొక ఇక్కడ క్రాస్‌గా ఒక త్రిభుజం వచ్చింది. కాబట్టి తలాలు ఎన్ని ఉంటాయి? సమగణం తలము ప్లస్ ఇదొక తలము. సమగణం తలాలు 6 ప్లస్ ఇక్కడ ఒక త్రిభుజాకార తలం 7. నెక్స్ట్ అంచుల సంఖ్య. సమగణానికి అంచులు ఎన్ని ఉంటాయి? 12. ఈ యొక్క 3 ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ. కాబట్టి 15. మరి శీర్షాల సంఖ్య. సమగణం యొక్క అన్ని శీర్షాలు ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయింది. కాబట్టి సమగణానికి 8 ఉంటాయి కాబట్టి 7 ప్లస్ ఇక్కడ త్రిభుజం 3 మొత్తం 10. మరి F+V విలువ 7 + 10 17. అదేవిధంగా E+2 విలువ 15 + 2 17. దేర్‌ఫోర్ F+V E+2 రెండు సమానమయ్యాయి కాబట్టి ఆయిలర్ సూత్రము సరిచూడబడింది. సో ఇది ఈరోజు మన